సో యూజువల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్. కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా పైగా అందరూ కూడా దీన్ని టెస్ట్ చాలా బాగా రాసేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే బేసిక్ మనకు ఉన్న రిక్వైర్మెంట్స్ బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి అసలు? మనకి 4 ఉంటాయి పిల్లర్స్: లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఏ లాంగ్వేజ్ కన్నా కొంతమంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అది ఇంటర్వ్యూలో లెందీగా ఉండాలా లేకపోతే కట్ షార్ట్గా ఉండాలా? ప్రాసెస్ ఎలా ఉండాలి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రాసెస్? నేను అన్నా అనుకోండి, మై పేషెన్స్ ఈజ్ మై వీక్నెస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 1 కాదు 2 కాదు 20 ఏళ్ళ అనుభవజ్ఞులు, ప్రొఫెషనల్ కోచ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అలాగే లైఫ్ స్కిల్స్. నమస్కారం రామచంద్రన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ అబౌట్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడున్న జనరేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆల్సో. సాఫ్ట్ స్కిల్స్ లేనిదే మనం ఒక జాబ్ కాదు కదా, ఒక మనిషితో కమ్యూనికేట్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలా మీ కెరియర్ జర్నీ స్టార్ట్ అయింది, అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్? ఎస్ అండి, థ్యాంక్ యూ. సో మై నేమ్ ఇస్ రామచంద్రన్. I did my master's in English literature. Okay. So I have been in the line of education for the past 20 years. So I started my career అంటే స్టార్టింగ్ లో టీచర్ గా, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ బిట్వీన్ ఎంఎన్సి ఎక్స్పీరియన్స్ కూడా యాజ్ ఎ ట్రైనింగ్ కోఆర్డినేటర్. ఓకే. ఎస్. సో ఈ జర్నీ ఎలా అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండింది ఇంగ్లీష్ మీద, మోస్ట్లీ టీచింగ్ ప్రొఫెషన్ మీద. ఇంగ్లీష్ కంటే కూడా ఎక్కువ పీపుల్ తో మాట్లాడాలి, స్టేజ్ మీద మాట్లాడాలి, కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ అనుకోవచ్చు. కానీ మొహమాటం ఉండే. ఓకే. అంటే నేచర్ పరంగా మొహమాటం ఉండే, కానీ ఆ ఏం ఉండే. ఓకే. సో నేను ఎక్కువ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద నేను మాట్లాడాలి, అందరికి రీచ్ అవుట్ అవ్వాలనేది ఉండింది. కానీ నేను పార్టిసిపేషన్ చేసేవాడిని స్కూల్ కాంపిటీషన్స్, ఎలిక్యూషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్, ఇట్లాంటి వాటిలో. సో అవుట్ గోయింగ్ స్టూడెంట్. సో ఈ ప్రాసెస్ అయిపోయినాక సో ఐ డిడ్ జాబ్ కమ్ స్టడీ. ఓకే, డ్యూ టు ఫైనాన్షియల్ రీజన్స్ ఐ డిడ్ జాబ్ కమ్ స్టడీ. ఏం జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో? నేను అప్పుడే టీచింగ్ స్టార్ట్ చేస్తూనే ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఎస్. సో వన్స్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్, అట్లా జర్నీ అయ్యింది అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో చిన్నప్పుడు నేను అనుకునేవాను అనమాట, ఎడ్యుకేషన్ లాగంటే ఇష్టం, కానీ ప్రాసెస్ వచ్చేసరికి నేను చెప్పగా ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ లో క్వాలిఫికేషన్ కంటే కూడా ఎంతో మందికి చెప్పిన అనుభవంతో సో అది నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. సో అలా చాలా మందికి హెల్ప్ చేయగలిగాం ఇప్పటి వరకు. సో ఆ అనుభవంతోనే ఇప్పుడు నేను నేర్చుకుంటూ అందరికీ నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. సో చిన్నప్పుడు ఎవరిని అడిగినా కూడా వాట్ ఈస్ యువర్ అంటే గోల్ కానీ ఏం కానీ అడిగితే టీచర్ అని చెప్పేవాళ్ళం ఎవ్రీవన్. సో టీచింగ్ ప్రొఫెషన్ కున్న రెస్పెక్ట్, లవ్ అలా ఉండేది. సో అందులోనే ప్యాషనెట్ గా మీరు ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు. సో యూజువల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీ ఒపీనియన్ లో? సో ఇప్పుడు మట్టికి అందరికీ కూడా దాని ఇంపార్టెన్స్ తెలిసింది, ఇదివరకు కంటే కూడా. ఇదివరకు ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళే చూస్ చేసుకునేవారు ముందుకు రావడానికి, కానీ ఏమైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు మటుకు అది మ్యాండేటరీ స్కిల్ అయింది. సో అంచేత అది ఇంటర్వ్యూ ప్రాసెస్ అవ్వచ్చు, లేదంటే కంపెనీస్ లో జాయిన్ అయినా కూడా లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాంతో పాటు మనకంటూ కూడా ఒక గుర్తింపు రావడానికి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు ఒక పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది. ఎస్. సో బేస్డ్ ఆన్ ద కమ్యూనికేషన్ we create our own brand. Okay. So communication is our signature in fact. అంటే మన మాటతోనే మనం ఎటువంటి స్వభావం మనకుంది, మనం ఎంతవరకు మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఏం కన్వే చేస్తున్నాం అని ఎదుటికి తెలిస్తేనే కదా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మ్యాండేటరీ స్కిల్స్. కరెక్ట్. ఇంకొకటి చెప్పుకోవాలంటే వేరు స్టేజెస్ లో మనం వేరు
మైండ్ సెట్స్ తో ఉంటాం. ఒకవేళ చిన్నప్పుడు ఇంట్రోవర్ట్ అయినా సరే, మొహమాటం ఉన్నా సరే, జాబ్ డిమాండింగ్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రోవర్ట్ గా కూడా అవ్వచ్చు. డెఫినెట్లీ. చిన్నప్పుడు ఎక్స్ట్రోవర్ట్ గా ఉండి తర్వాత కూడా ఇంట్రోవర్ట్ అవ్వచ్చు వేరు వేరు సిచ్యువేషన్స్ ద్వారా. కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా అందరికీ మ్యాండేటరీ. పైగా అందరూ కూడా దీన్ని ట్రై చేస్తే ఈ స్కిల్ సొంతం అవుతుంది. ఓకే. మాక్సిమం కొంతమంది ఏం ఆగిపోతారంటే ఇంతవరకు అవ్వలేదు ఇంకొప్పుడు ఏమవుతుంది. సపోజ్ మనం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కొన్ని నాన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనం పెరిగిన వాతావరణం బట్టి మనం ఇంతే మాట్లాడగలుగుతామని ఫిక్స్ అయ్యామనుకోండి, ఇంకా అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ మనకు ఆపదు. సపోజ్ మన జాబ్ పరంగా కానీ ఇంకొక పరంగా కానీ మనం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు అక్కడికున్న ఎన్వైరన్మెంట్ బట్టి మనం కొంచెం మోటివేట్ అవుతాం. సో మన ఎన్వైరన్మెంట్ బట్టి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో అన్నిటికంటే కూడా మన ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు అనుకున్నాను రామచంద్రన్ అనే నేను కొన్నాళ్ళకి ఇలా అవ్వాలి అని. సో నాకు ఎడ్యుకేషన్ లైన్ ఇష్టం, టీచింగ్ ఈజ్ మై ప్యాషన్, హెల్పింగ్ పీపుల్ ఈజ్ మై ప్యాషన్. సో ఐ ల్యాండెడ్ ఇన్ దిస్ లైఫ్. సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఆ ప్యాషన్ ఉండాలి. కరెక్ట్. ఎస్, నేను ఏదో మాట్లాడాలని కాకుండా నాకంటూ కూడా నేను మాట్లాడితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఐ షుడ్ హెల్ప్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఇంకా ఇది ఒక ఆర్ట్ అని చెప్పుకోవచ్చు, లైక్ ఎనీ ఆర్ట్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయంటే ఇట్స్ నథింగ్ బట్ కన్విన్సింగ్ సమ్ పర్సన్, ఆపోజిట్ పర్సన్. కన్విన్సింగ్ అదర్ పర్సన్ అనేది ఖచ్చితంగా ఆర్ట్ ఉండాలి. ఇట్స్ అన్ ఆర్ట్ యాక్చువల్లీ. సో యూజువల్గా చాలా మంది కమింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. రిటర్న్ టెస్ట్ ఏమో చాలా చక్కగా రాసేస్తారు, వే టు ఇంటెలిజెన్స్ ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదా, కమ్యూనికేట్ చేయలేరా అంటే చేస్తారు. బట్ ఏంటంటే అది ఆన్ ద స్పాట్, అంటే ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంటబుల్ చేయాలి అనేది తెలియదు చాలా మందికి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఇంపార్టెంట్? మనము ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టెస్ట్ చాలా బాగా రాసేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే బేసిక్ మనకు ఉన్న రిక్వైర్మెంట్స్, బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి అసలు? ఓకే, సి మనకి 4 ఉంటాయి పిల్లర్స్: లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఏ లాంగ్వేజ్ కన్నా కొంతమంది స్పీకింగ్ లో బాగుంటారు, కొంతమంది రైటింగ్ లో బాగుంటారు, కొంతమంది గుడ్ ఎట్ లిసనింగ్, కొంతమంది ఆ అవుట్ స్పోకెన్ స్కిల్ స్పీకింగ్ ఉంటుంది. సో ఏ ఒక్కటి స్కిల్ ఉన్నా సరే వేరే లేకపోతే మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్, ఇట్ ఈస్ సెడ్ దట్ మన డెత్ తర్వాత ఏమన్నా భయపడేది ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్. ఎందుకంటే అలవాటు లేక. సో మనం ఫిక్స్ అయిపోతాం మన మైండ్లో, రైట్? సో మెయిన్ ఏంటంటే ఆ భయం ఉంటుంది మనకి. సో ఇక్కడ భయం కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, అవుతామో లేదో, సెలెక్ట్ అవుతామో లేదో, ఇట్లా ఉంటుంది. పైగా ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ 5 minutes, ఆ 3 minutes క్రూషియల్. కరెక్ట్, ఆబ్వియస్లీ. సో మనకి ఎంత వచ్చు అనే దాని మీద ఆ కొంచెం నర్వస్నెస్ అందరికీ ఉంటుంది. కొంచెం ఉండటం మంచిదే, ఎందుకంటే మనం కొంచెం సిన్సియర్ గా ప్రిపేర్ అవుతాం. సో కానీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనం అక్కడ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేము. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం 100% ఇవ్వలేము. 100% ఇవ్వలేకపోతాం. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆలోచిస్తే అలా చెప్పుంటే బాగుండు, నాకు ఇది తెలిసిన నేను చెప్పలేకపోతే. ఇది చాలా మంది కాదు, ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ నా క్యాండిడేట్స్ మాక్సిమం చెప్పే కన్సర్న్ ఇదే. ఇన్ఫాక్ట్ మనం కూడా కెరియర్ బిగినింగ్ లో ఇది మన ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. సో మనకి అది ఏమైందంటే మనం చేయగా కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి we know how to manage. ఓకే, సో మీరు నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికి మనం బ్రేక్ చేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్. ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కొంచెం రిహార్సల్, మన పర్సనల్ ఇంట్రొడక్షన్, ఇలా చేయటం వల్ల మన ప్రిపరేషన్ అయ్యింది కాబట్టి మనం ఆల్రెడీ కొంచెం ఆ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ లో ఉంటాం. సో నిజంగానే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే పర్సన్ మీరు అన్నట్టు కొంత టెన్షన్ పడుతుంటారు. అటువంటి వాళ్ళు ప్రాక్టీస్ అన్నారు కదా, మనం మిర్రర్ ముందు నిల్చొని మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ మనము ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నట్టు కానీ ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుందా? 100%. ప్రాక్టీస్ ఈజ్ సంథింగ్. ఎన్ని జనరేషన్స్ కన్నా ప్రాక్టీస్ ఈజ్ ద కీ. ఇట్స్ ద ఓన్లీ సొల్యూషన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. Yes. It depends on the individual capacity also. Okay. Like for some people, like 1 hour practice, half an hour practice. It depends. Okay. కానీ ప్రాక్టీస్ హెల్ప్స్. ఇప్పుడు మన అంతటా మన వల్ల అవ్వలేదు అనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ని మనం గైడెన్స్ తీసుకుంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది. Okay. అక్కడ టైం, ఎనర్జీ సేవ్ అవుతుంది.
డెఫినెట్లీ. Right. సో ఇంటర్వ్యూకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇంటర్వ్యూలో స్టెప్ ఇన్ అయ్యాడు. సో ఆఫ్టర్ ఓవర్కమింగ్ ఆల్ ద టెన్షన్స్ కానీ భయాలన్నీ అధిగమించి ఇంటర్వ్యూ డే ఆ రోజు స్టెప్ ఇన్ అయ్యాడు. స్టెప్ ఇన్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఎస్ సో ఎలా ఉండాలి ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అది ఇంటర్వ్యూలో? లెందీగా ఉండాలా లేకపోతే కట్ షార్ట్గా ఉండాలా? అండ్ ఓవరాల్ ఆ ప్రాసెస్ ఎలా ఉండాలి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రాసెస్? ఒక 10 years ఎగో అవుతే మటుకి పర్సనల్ ఇంట్రొడక్షన్ కొంచెం 5 minutes వరకు టైం ఇచ్చేవారు. ఇప్పుడు టైం కన్స్టెంట్ ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ 1.5 minute to 2 minutes మన పర్సనల్ ఇంట్రొడక్షన్ ఉండాలి. ఓకే. అది ఐడియల్ టైం. సో మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఆ 2 minutes లోపల చెప్పగలిగితే బెస్ట్ ఇంప్రెషన్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ తర్వాత దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు మనం చెప్పిన దాని మీద. అప్పుడు మనం డీటెయిల్డ్ గా వెళ్ళొచ్చు.